హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మా అత్తగారు అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. మేము నీ కోసం ఇక్కడ ఉన్నాము. ఇలా రెగ్యులర్గా ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి వాక్యాలని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరి కళ్ళు మా మీదే లేదా అందరి కళ్ళు నా మీదే జనరల్గా అంటూ ఉంటారు కదా చాలా వరకు ఇళ్ళల్లో. ఆల్ ఐస్ ఆర్ ఆన్ మీ, ఆల్ ఐస్ ఆర్ ఆన్ మీ. మా అత్తగారు అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. మై మదర్ ఇన్ లా కీప్స్ గెట్టింగ్ అట్ మీ అంటే అదే పనిగా విమర్శించడం అనే దాని మనం ఇక్కడ గెట్టింగ్ అంటూ ఉంటాం అనమాట. నువ్వు ఎప్పుడు ఎందుకు అతన్ని విమర్శిస్తున్నావు, లేదా మీరెప్పుడు ఎందుకు అతన్ని విమర్శిస్తుంటారు అలా విమర్శిస్తున్నారు. అప్పుడు వై ఆర్ యూ ఆల్వేస్ గెట్టింగ్ అట్ హిమ్, వై ఆర్ యూ ఆల్వేస్ ఎప్పుడు అనేసి, గెట్టింగ్ అట్ హిమ్ ఎప్పుడు ఎందుకు అతన్ని విమర్శిస్తూ ఉన్నారు అనేసి. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆన్సర్ మై క్వశ్చన్. వేరే చోటికి వెళ్ళు. గో సమ్వేర్ ఎల్స్. ఇంకో ఎక్కడికైనా వెళ్ళు, వేరే చోటుకి వెళ్ళు ఇంకా అంటాం కదా. అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఇన్ సో మెనీ డిఫికల్టీస్ ఆర్ ఐఎమ్ ఇన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇలాగో చెప్పొచ్చు అనమాట. నా వ్యాపారం నష్టాల్లో అంటే మై బిజినెస్ ఈజ్ ఇన్ లాస్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈరోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. టుడే ప్లెంటీ ఆఫ్ వర్క్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్. ఇవాళ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అని. పని మనిషి ఇంకా రాలేదు. మెయిడ్ హ్యాస్ నాట్ కమ్ యాట్. మెయిడ్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజే రావాలి. మెయిడ్ హ్యాస్ నాట్ కమ్ యాట్. నేను అనుకుంటున్నాను మీ సమస్య అంత పెద్దది కాదని. మీ సమస్య అయితే అంత పెద్దది కాదు అని చెప్పే సందర్భంలో ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో బిగ్. నేను అనుకున్నాను అంటే ఐ థాట్ రావాలి. అనుకుంటున్నాను ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో బిగ్. అనవసరంగా బాధపడుతున్నారు. అన్నెసెసర్లీ యువర్ సఫరింగ్ అంటాం. అన్నెసెసర్లీ యువర్ సఫరింగ్, అనవసరంగా బాధపడుతున్నారు అనేసి. అండ్ నెక్స్ట్ దయచేసి మీరు మీ పని ముగించిన తర్వాత బయటకు వెళ్ళండి. దయచేసి మీరు మీ పని ముగించిన తర్వాతనే బయటకు వెళ్ళండి అంతే. యు ప్లీజ్ గో అవుట్ సైడ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్. మీరు దయచేసి పని ముగించిన తర్వాతనే బయటకు వెళ్ళండి అని. ఈ పని నేను ఒంటరిగా చేయలేను. ఐ కాంట్ డూ దిస్ వర్క్ అలోన్ అంటే ఒంటరిగా అని. ఐ కాంట్ డూ దిస్ వర్క్ అలోన్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే సమయం వచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు గో టు ద ఆఫీస్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే సమయం వచ్చింది. నువ్వు ఖాళీగా కూర్చొని తింటే ఉపయోగం లేదు. ఇఫ్ యు సిట్ ఐడిల్ దెర్ ఈస్ నో యూస్. ఉపయోగమే లేదు అనేసి అనమాట. నువ్వు ఏదో ఒకటి చేయాలి. యు మస్ట్ డూ సంథింగ్. నువ్వు ఏదో ఒకటి చేయాలి అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. దెన్ ఓన్లీ యువర్ ఫ్యూచర్ విల్ బీ
ఫైన్. దెన్ ఓన్లీ యువర్ ఫ్యూచర్ విల్ బీ ఫైన్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి అసలు నీకు ఏమైంది, అసలు నీకు ఏమైంది, వాట్స్ హ్యాపెన్ విత్ యూ, వాట్స్ హ్యాపెన్ విత్ యూ, అసలు నీకు ఏమైంది, వాట్స్ హ్యాపెన్ విత్ యూ అనేసి. ఏమైనా జరిగిందా, ఏమైనా జరిగిందా, ఎనీథింగ్ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్, ఏమైనా జరిగిందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మేము నీ కోసం ఇక్కడ ఉన్నాము, మేము నీ కోసం ఇక్కడ ఉన్నాము. We are here for you, for you, నీ కోసం. We are here, మేము ఇక్కడ ఉన్నాము. నేను నీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది, నేను మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్, వన్ థింగ్ అంటే ఒకటి. ఐ నీడ్ టు టెల్ యూ, ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్. మా వారు నా సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారు. మా వారు అంటే మా హస్బెండ్ అనేసి. నా సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారు. మై హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మై హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మా వారు నా సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారు. అతను పోయిన సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోగలిగాడు. అతను పోయిన సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోగలిగాడు. హీ వాజ్ ఏబుల్ టు గెట్ జాబ్ లాస్ట్ ఇయర్. హీ వాజ్ ఏబుల్ టు గెట్ జాబ్ లాస్ట్ ఇయర్. నేను ఈరోజు వాళ్ళని కలవబోతున్నాను. నేను ఈరోజు వాళ్ళని కలవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ టుడే. ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ టుడే. ఇవాళ నేను వాళ్ళని కలవబోతున్నాను. నేను త్వరలో ఒక కారు కొనబోతున్నాను. నేను త్వరలో ఒక కారు కొనబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ ఏ కార్ షార్ట్లీ. షార్ట్లీ అంటే త్వరలో కదా. ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ ఏ కార్ షార్ట్లీ. అతను ఇంకా ఇక్కడికి రాలేదా, అతను ఇంకా ఇక్కడికి రాలేదా. హ్యాజంట్ హీ కమ్ హియర్ అట్ అంటే ఇంకా వస్తుంది. హ్యాజంట్ హీ కమ్ హియర్ అట్, అతను ఇంకా ఇక్కడికి రాలేదా అనేసేసి అనమాట. సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది అక్కడ. వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదా, వాళ్ళు కాబట్టి ఇక్కడ హ్యావ్ రావాలి. దే హ్యావెంట్ దే గౌన్ దేర్ అట్. మీరు హ్యావ్ వాడినా, హ్యాజ్ వాడినా, హ్యాడ్ వాడినా కానీ వర్బ్ అనేది ఎప్పుడు కూడా వీతి రావాలి కాబట్టి గాన్ వచ్చింది. వాళ్ళు ఇంకా ఇంటికి చేరుకోలేదా, వాళ్ళు ఇంకా ఇంటికి చేరుకోలేదా. ఇక్కడ చేరుకోలేదా అది. హ్యావెంట్ దే రీచ్డ్ హోమ్ అట్. హ్యావెంట్ ఇదే కూడా ప్లూరల్ కదా. హ్యావెంట్ దే రీచ్డ్ హోమ్ అట్, వాళ్ళు ఇంకా ఇంటి చేరుకోలేదా. అతను ఇంకా వారితో మాట్లాడలేదా, అతను కాబట్టి ఇక్కడ రావాలి హ్యాజ్ రావాలి. మాట్లాడలేదా నెగిటివ్ కాబట్టి హ్యాజంట్ హీ టాక్డ్ టు దెమ్ అట్. హ్యాజంట్ హీ టాక్డ్ టు దెమ్ అట్, అతను ఇంకా వాళ్ళతో మాట్లాడలేదా అనేసి అనమాట. నాకు ముందే తెలుసుంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలుసుంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. ఇలా రెండు సందర్భాల్లో చెప్పే సందర్భంలో ఇఫ్ వాడతామండి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. వెళ్ళి ఉండేవాడిని కాదు నెగిటివ్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వుడెంట్ ఆర్ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. నాకు ముందే తెలిసి ఉంటే నా ఉద్యోగం మానేసి ఉండేవాడిని కాదు. ముందే తెలుసుంటే ఉద్యోగం మానేసి ఉండేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఐ వుడ్ నాట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఉద్యోగం మానేసి ఉండేవాడిని కాదు అనేసి అనమాట. టుడే క్లాస్ వచ్చేసండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అక్కడ విజిట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.